వచ్చేయండి. ఇంకా ఈరోజు సండే కాబట్టి పిల్లల ఫేవరెట్ నూడిల్స్ అండి. పిల్లలకైతే నూడిల్స్ కానీ మ్యాగీ తినొద్దంటే అదే ఫేవరెట్ ఉంటుందండి. ఈరోజు అయితే పిల్లలైతే ఇంట్లో ఉన్నారు కదా సండే రోజు. ఇక్కడైతే నూడిల్స్ అండి. ఇవి ప్రీమియం వెజ్ హ్యాక్ నూడిల్స్ అంటండి. ఇవైతే మన గోధుమతో చేసినవండి. డీమార్ట్లో తీసుకున్నాను అనమాట. సో ఇక్కడైతే ఎగ్ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. దానికోసం అయితే క్యాబేజీ, తర్వాత మన క్యాప్సికము, ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని కడాయి పెట్టేసి ఆయిల్ వేసి ఈ మూడింటిని అయితే వేసారండి. తర్వాత 2 ఎగ్గులు కొట్టి ఇలా తర్వాత కలిపారు. ఇదైతే పిల్లలే చేశారనమాట. ఇంకా సండే రోజు వాళ్ళే చేసుకుంటామని చెప్పారనమాట. ఇంకా మనం నూడిల్స్ ఉడకపెట్టేటప్పుడు అయితే కొంచెం సాల్ట్, నీళ్ళల్లో కొంచెం ఆయిల్ వేసి ఉడకపెట్టాలండి. కొంచెం పలుకుగా ఉన్నప్పుడైతే దించి ఒక జల్లెట్లో వేసి దానిపై నుంచి చల్లటి నీళ్ళు పోస్తే నూడిల్స్ అనేటివి అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయన్నమాట. ఈలోగా అయితే మనం క్యాబేజ్ అయితే ఫ్రై అయిపోయింది కదండి. ఆనియన్స్, క్యాబేజీ అలాగే ఎగ్ కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం ఉడకబెట్టిన నూడిల్స్ని వేసి రుచికి సరిపడినంత కారము, రుచికి సరిపడినంత ఉప్పు, తర్వాత కొద్దిగా నేనైతే ఇక్కడ చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. తర్వాత మన ఇంట్లో ఉంటే సోయా సాస్, టమాటో సాస్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా చూపిస్తున్న విధంగా అయితే వేసుకోవాలండి. ఇక్కడ కొంచెం టమాటా కెచప్ కూడా వేసాను అనమాట. ఇంకా ఇప్పుడు దీన్ని అంతటిని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇంకా పిల్లలైతే కొంచెం హెవీగా ఉంది కాబట్టి, బరువుగా ఉంది, కలపనీకి వస్తలేదు అని అంటే నేనైతే ఇక్కడ హెల్ప్ చేశాను అనమాట. మొత్తం ప్రిపరేషన్ అంతా వాళ్ళే మా పెద్ద అమ్మాయి చేసిందనమాట. ఇలా ఫైనల్గా అయితే మంచిగా కలుపుకోవాలండి. ఇంకా ఒక మాట అయితే చెప్పాలండి, నూడిల్స్ మాత్రం అంత హెల్త్కి మంచిది కాదండి. ఇంకా ఇవైతే వీట్ రవ్వతో చేసిన నూడిల్స్ అని అంటే తీసుకున్నాను అనమాట. కానీ ఇవైనా కానీ అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఇంకా ఫైనల్గా అయితే పుదీనాతోనైతే ఇంట్లో ఉంటే గార్నిష్ చేశాను అనమాట. ఫైనల్గా మన ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా పిల్లలు అయితే ఇష్టంగా తింటూ ఉంటారు కదా. చూడండి ఇక్కడ సాస్ వేసుకొని తింటున్నారనమాట. ఇంకా ఈ రోజైతే చేశాను, మళ్ళీ నెక్స్ట్ టైం అయితే చేయనని చెప్పేశాను అనమాట. ఫైనల్గా సండేనైతే ఇలా నూడిల్స్తోనైతే ఎంజాయ్ చేశారనమాట. నెక్స్ట్ అయితే ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ అయితే చేసుకోవాలన్నమాట. ఏదేమైనా కానీ మరొకసారి చెప్తున్నానండి, నూడిల్స్ మాత్రం రెగ్యులర్గా తీసుకోకండి. సో నేను కూడా టేస్ట్ చేశాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.